శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2025 ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక కుటుంబ పరంగా చూస్తే అనుకూలత బాగా కనబడుతోంది. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని మీకు ఇస్తుంది. ఒక చిన్న విహారయాత్రకు కానీ లేదా మీరు షాపింగ్కు కానీ వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. పిల్లలతో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ మీరు సమయాన్ని గడపడం ద్వారా సంబంధాలు మీకు బలపడతాయి. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు నూతన ప్రయత్నాలలో పురోగతి లభిస్తుంది. మీరు చేపట్టినటువంటి పనులలో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఇటీవలి అనేక రకాల ఒడిదుడుకులు మీకు వచ్చినా కానీ ఇప్పుడు మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు. ముఖ్యమైన వృత్తిపరంగా మీకు కొత్త అవకాశాలు చేకూరే సూచన కనిపిస్తోంది. ఈ మేషరాశి వ్యక్తులకు సన్నిహితులతో కలహాలు, రుణయత్నాలు, ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించకపోయినా కానీ ఖర్చులను అధిగమిస్తారు. వ్యవహారాలలో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు మీరు చేసే పనులలో అవాంతరాలు ఎదురైనా కానీ మీ పనులలో మాత్రం సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. ధన వ్యయం నుండి బయటపడతారు. కుటుంబంలో ఉండే సమస్యలను నివారిస్తారు. ఆర్థిక లావాదేవీలు రేపటి రోజున ఆశాజనకంగా సాగుతాయి. మేషరాశి వారు రేపటి రోజున ప్రతికూల ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకునే విధంగా ఉంటారు. మీ పనిలో మీరు కాస్త ఓపికగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి సమయం మీకు అనుకూలంగా మారుతుంది. మతపరమైనటువంటి కార్యకలాపాలలో మీరు రేపటి రోజున పాల్గొనే సూచన కనిపిస్తోంది. మీ ఆరోగ్యాన్ని మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ కుటుంబంతో గడపడానికి సమయం కూడా దొరుకుతుంది. కుటుంబ సభ్యులకు మీరు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మీ జీవిత భాగస్వామితో గడపడానికి సమయం కూడా దొరుకుతుంది. మీ సంబంధాలను మీరు బలోపేతం చేసుకోవాల్సి వస్తుంది. రేపటి రోజున మీరు మీ స్నేహితులకు దూరంగా ఉండాల్సి రావచ్చు. మేషరాశి ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉత్సాహంగా మీరు పనిచేసే అవకాశం దొరుకుతుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టే సూచనలు ఉన్నాయి. అందులో మీరు అయితే విజయవంతంగా ఉంటారు. మీ పనిలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. స్టాక్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులకు పెట్టుబడుల నుండి చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారంలో డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలను మీరు కనుగొంటారు. ఇక మీ భాగస్వామితో రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మీ భవిష్యత్తు కోసం ప్రణాళికను రూపొందించుకునే అవకాశం కూడా లభిస్తుంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఉన్న రంగాలలో శ్రమతో కూడిన విజయాలను సాధిస్తారు. అనవసర సందేహాలతో కాలాన్ని మాత్రం వృధా చేయకండి. ఇక కుటుంబ సభ్యులతో రేపటి రోజున ఉండే సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటారు. రేపటి రోజున మీరు ప్రారంభించిన పనులను ఆటంకం లేకుండా పూర్తి చేయాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారుతాయి. రేపటి రోజున కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలున్నాయి. మేషరాశి వారు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.